అందరికీ నమస్కారం. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు తీపి కబురును అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. దసరా నుంచి ఈ రైతు భరోసా నిధులను రైతన్నల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం కింద జమ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది. అందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈసారి 7,500 రూపాయల చొప్పున ఎకరానికి పంట పెట్టుబడి సాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయడానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఈ దసరాలోపు రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను రైతన్నల ఖాతాలో జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వేదికల మీద చెబుతూ వస్తున్నారు. అయితే డిసెంబర్లోకి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులను పాత పద్ధతిలోనే జమ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. పంటలు పండనటువంటి రాళ్ళు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో పంట పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది కేబినెట్ సబ్ కమిటీ. అయితే రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది. చాలామంది రైతులు వారి యొక్క అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తే బాగుంటుందనేది రైతన్నలు వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నిజానికి చిన్న రైతులు ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రైతు భరోసా స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ కూడా ఇవ్వనుంది. బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపుగా 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లుగా తెలుస్తోంది. ఇందులో వరి, పత్తి పంటలదే సింహభాగం. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లలో నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు
10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి, ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందనే దానిపై ఫైనల్ చేయనుంది ప్రభుత్వం. నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే 7,500 కోట్ల రూపాయలు అవుతుందని తెలుస్తోంది. అయితే ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చరల్ భూములను ధరణి సాగుపట్ట భూముల లిస్టులో నుంచి తీసేస్తుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపుగా 73,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది. కానీ సాగులో లేనటువంటి రాళ్ళు, రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు, ఇతరత్రా వాటికి ఏకంగా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించినట్లుగా గుర్తించడం జరిగింది. అంటే ఏడాదికి యావరేజ్గా తీసుకున్నట్లయితే 2 సీజన్లలో కలిపి 3,000 కోట్ల రూపాయల మేర దుబారా ఖర్చు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు ఇవ్వడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు. ఈ రైతు భరోసా అసలు లక్ష్యం చిన్న సన్నకారు రైతులకు, వారికి ఆర్థికంగా పంట పెట్టుబడి సాయం కింద చేదోడు వాదోడుగా ఉంటుందని ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని దుబారా ఖర్చు చేసిందనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అలా కాకుండా కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను రైతన్నల ఖాతాల్లో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలను రిలీజ్ చేసి దసరాలోపే రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లో వేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.